గత 17 సంవత్సరాలుగా దంతవైద్య రంగంలో నమ్మకమైన మరియు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ 13,000 పైచిలుకు మంది చిరునవ్వులకు కారణమైన లలిత స్మైల్ క్లినిక్ వారు అత్యాధునిక ఇంట్రా ఓరల్ స్కాన్, లేజర్, క్లియర్ అలైనర్, ఇంప్లాంట్స్ మరియు ముఖము దవడలు, టీఎంజే జాయింట్ నొప్పులకు వైద్యం అందిస్తున్నారు. లలిత స్మైల్ క్లినిక్, నక్కల్ రోడ్, గవర్నర్పేట, విజయవాడ. ఫోన్ నంబర్ 9849679454 9849679454. డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ దంత వ్యాధుల వైద్య నిపుణులుగా, పెరియోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా డాక్టర్ గారు, నోటి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల పూర్తి శారీర ఆరోగ్యం మీద ఏదైనా ప్రభావం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎప్పుడైతే ఈ నోట్లో ఉన్న బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాటి సంబంధించిన ఈ అవశేషాలు, బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ అని కానీ లేకపోతే బ్యాక్టీరియా యొక్క అవశేషాల వల్ల శరీరంలో ఒక ఇన్ఫ్లమేషన్ అనే ఒక ప్రక్రియ ప్రేరేపితమవుతుందన్నమాట. సో ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఏమవుతుందంటే మన శరీరం ఆ బ్యాక్టీరియాని ఎక్కడికక్కడ ఆపేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మన శరీరం అనేక రకాల కెమికల్స్ని, వాటిని కెమికల్ మీడియేటర్స్ అంటారు, ఆ కెమికల్స్ని ఉత్పత్తి చేసి ఆయా అవయవాల్లో అక్కడ ఉన్న ఆ బ్యాక్టీరియాని కానీ లేకపోతే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని, క్రిముల్ని ఆపేసే ఒక ప్రక్రియ చురుగ్గా మొదలవుతుందన్నమాట. ఆ మొదలైనప్పుడు ఏమవుతుందంటే శరీరానికి ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి ఒక సంఘర్షణ ఏర్పడి ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఫైనల్గా ఏంటంటే ఎవరు గెలిచారనేది పరిస్థితిని బట్టి డిసైడ్ అవుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనే ఒక ప్రక్రియ శరీరంలో బాగా ప్రేరేపితమయ్యి అనేక కారణాలు, అనేక ప్రాసెసెస్, అనేక సమస్యలకి దారితీస్తుందన్నమాట. ఉదాహరణకి షుగర్ వ్యాధి పెరగచ్చు, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హృద్రోగ సమస్యలు అంటే కార్డియోవాస్కులర్ సమస్యలు రావచ్చు, అలాగే నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తచ్చు. ఇలా రకరకాల ప్రక్రియలు ప్రేరేపితమవుతాయి అన్నమాట. సో ఓరల్ హెల్త్ అంటే నోటి ఆరోగ్యానికి పూర్తి శరీరం యొక్క ఆరోగ్యానికి ఖచ్చితంగా సంబంధం ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదండి. అయితే డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, చిగుళ్ళ సమస్యలకి ఊబకాయానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఉందండి. ఎందుకంటే ఈ గమ్స్, ఈ చిగుళ్ళు నొప్పిగా ఉన్నప్పుడు లేకపోతే పళ్ళు లూజ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయా వ్యక్తులు లేని పరిస్థితి వస్తుందన్నమాట. గట్టిగా నవిలితే నొప్పి వస్తుంటాయి, లేదంటే గట్టిగా నవ్వలేరు, పళ్ళు లూజ్గా ఉంటే నవ్వలేని పరిస్థితి ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏం చేస్తారంటే ఈ ఫైబర్ ఫుడ్, నవిలి తినే ఆహారం ఆపేస్తారు. నేను తినలేకపోతున్నానని చెప్పి వాటిని అవాయిడ్ చేస్తారన్నమాట. అవాయిడ్ చేసి తేలిగ్గా మింగేసేవో లేకపోతే రిఫైన్డ్ షుగర్స్ ఉన్నవో అలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటాం నేర్చుకుంటారు అన్నమాట. ఎందుకంటే నవ్వాల్సిన పని ఉండదు, వాళ్ళు చప్పరి చేయడం లేకపోతే మింగేస్తే సరిపోతుంది అన్నమాట. సో తద్వారా ఏంటంటే ఈ ఆహారపు అలవాట్లు మారిపోతాయి కాబట్టి వాళ్ళకి ఈ ఒబిసిటీ అనే ఒక ప్రాబ్లమ్, ఈ ఊబకాయం అనే ఒక ప్రాబ్లం స్లోగా దీర్ఘకాలికంగా డెవలప్ అయ్యే ఒక ప్రమాదం ఉందండి. సరే, చిగుళ్ళ సమస్యలకి ఊబకాయానికి చెప్పారు. పళ్ళు లేకపోవడం ఊబకాయానికి ఏమైనా సంబంధం ఉందా? అదే ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఈ పళ్ళు లేకపోవడం వల్ల మాస్టికేటరీ ఎఫిషియన్సీ అంటారనమాట. అంటే నవిలి తినటం అనే ఒక ప్రక్రియ ఉండదు కాబట్టి తేలిగ్గా డైజెస్ట్ అయిపోయేవో లేకపోతే తేలిగ్గా చప్పరిచి మింగేసే ఇలాంటి ఆహారాలు ఎక్కువగా కోరుకుంటారు. ఎక్కువగా రిఫైన్డ్ షుగర్స్ ఉన్నవి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల డెఫినెట్గా ఒబిసిటీ అనే రిస్క్ బాగా పెరిగిపోతుందండి. అలాగే వెయిట్ బాగా పెరిగిపోతారు అనమాట. అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనమాట, అవి నేర్చుకుంటారు కాబట్టి క్రమేపీ బరువు పెరగటం, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది అనమాట. అట్లాగేనండి, చిగుళ్ళ సమస్యలకి మధుమేహానికి అంటే డయాబెటీస్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ అంశం గురించి కొన్ని సంవత్సరాల నుంచి, ఒక దశాబ్దాల నుంచి రీసెర్చ్ జరుగుతుందండి. మధుమేహం అనేది ఒక ముఖ్యమైన ప్రభావం చూపిస్తుందండి మన శరీరం మీద. అలాగే ఈ చిగుళ్ళ సమస్యలు మధుమేహం మీద ముఖ్యమైన ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ఎలా అంటే ఈ చిగుళ్ళ వ్యాధులు ఎప్పుడైతే ఉన్నాయో బ్యాక్టీరియా ఈ రక్తస్రావంలో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్, వైడ్ స్ప్రెడ్ ఇన్ఫ్లమేషన్ అనేది బాగా ప్రేరేపితం అవుతుంది. సో తద్వారా ఏంటంటే మన శరీరం ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అంటారనమాట. సో ఈ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది శరీరం. ఎక్కడికక్కడ బ్యాక్టీరియా ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ని, ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అంటారు, వాటిని రిలీజ్ చేసి నిరంతరం ఈ బ్యాక్టీరియాని ఆపే ప్రయత్నం చేస్తుంటుంది. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి అయిన ఇన్సులిన్ మన కణాలకి వెళ్లకుండా ఆపే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఈ సైటోకైన్స్, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ వెళ్ళి
మన శరీరంలో రక్తంలో ఉన్న గ్లూకోజ్ మన అవయవాలకి మన కణాలకి పట్టకుండా ఈ మీడియేటర్స్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఆపుతూ ఉంటాయి అన్నమాట. సో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవటం, సో తద్వారా ఏమవుతుంది, బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం, దానికి డయాబెటీస్కి ఫైనల్గా దానికి దారి తీయటం లాంటివి జరుగుతుందన్నమాట. డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, పళ్ళ ఇన్ఫెక్షన్స్, షుగర్ నియంత్రణ ఈ రెండింటి గురించి ఏం చెబుతారు? అదే అండి, క్రానిక్గా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఏంటంటే ఈ ఇన్ఫ్లమేటరీ ప్రక్రియ పెరిగిపోవడం వల్ల, ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగినాయో ఆటోమేటిక్గా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగిపోతాయి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడే మన శరీరం ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయగలదు అనమాట. ఇన్ఫెక్షన్స్తో బ్యాక్టీరియాతో పోరాడగలదు. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయో మన శరీరానికి ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం, ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తి క్షీణించడం లాంటివి జరుగుతుంటుంది అనమాట. సో తద్వారా ఏంటంటే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు. అదే షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగిపోతున్నాయి. రెండు ఒకదానికొకటి సంబంధం ఉన్న ప్రక్రియలు అనమాట. అలాగేనండి, పళ్ళ ఇన్ఫెక్షన్లకి బీపీకి ఏమైనా సంబంధం ఉందండి? ఖచ్చితంగా ఉందండి. ఇందాక చెప్పినట్టు వైడ్ స్ప్రెడ్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు వాటి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది అనమాట. సో ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఏం చేస్తాయంటే రక్తనాళాల యొక్క ఫ్లెక్సిబిలిటీ తగ్గించేసి వాటిని మృదువుగా ఉండేవి గట్టిగా అయ్యేటట్టు చేస్తాయన్నమాట. సో ఎప్పుడైతే రక్తనాళాలు స్టిఫ్గా తయారవుతాయో, గట్టిగా తయారవుతాయో, అప్పుడు బీపీ ఆటోమేటిక్గా రైజ్ అయిపోయి స్లోగా, అంటే దీర్ఘకాలిక ఒకే రోజులో జరిగే ప్రక్రియ కాదు, కొన్ని సంవత్సరాల తరబడి ఇలాంటి ప్రాసెస్ జరగడం వల్ల రక్తనాళాలు గట్టిపడిపోయి బీపీ కూడా దీర్ఘకాలికంగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, నోటి ఆరోగ్యానికి గుండె జబ్బులకి సంబంధం ఉందా? ఉందండి. ఎందుకంటే శరీరంలో రక్త ప్రసారంలోకి బ్యాక్టీరియా ఎప్పుడైతే ప్రవేశించాయో ఈ బ్యాక్టీరియాని ఆపడానికి అనేక ప్రక్రియలు ప్రేరేపితమవుతాయన్నమాట శరీరంలో. ముఖ్యంగా బ్లడ్ వెజల్స్లో ఏంటంటే బ్యాక్టీరియా ఉన్నప్పుడు రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఈ కణాలు ఏవైతే ఉన్నాయో వచ్చి ఆ బ్యాక్టీరియాని తినేయడానికి లేదా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఈ ప్రాసెస్లో భాగంగా ఏంటంటే ప్లాక్స్ అంటారు అనమాట. అంటే కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం. ప్లాక్స్ అంటే ఆ బ్యాక్టీరియా ఈ సెల్స్ రెండు కలిసిపోయి ఈ రక్తనాళాల్లో పేరుకుపోవటం లాంటి ఇన్ఫ్లమేటరీ ప్లాక్స్ అంటారన్నమాట. అవి పేరుకుపోవటం క్రమేపీ అథెరోస్క్లెరోసిస్ అనే ఒక ప్రక్రియకి దారితీయటం. తద్వారా ఏంటంటే హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ రావటం, అలాగే ఇతర హృద్రోగ సమస్యలు మొదలవుతాయి అన్నమాట. మొత్తానికి ఓరల్ హెల్త్ అంటే నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల లాంగ్ టర్మ్లో హృద్రోగ సమస్యలు కూడా, గుండె సమస్యలు కూడా వచ్చే ఒక ప్రమాదం ఉంది. చిగుళ్ళ సమస్యలకి మతిమరుపుకి ఏమైనా సంబంధం ఉందండి? దీని మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతుందండి. ఈ బ్యాక్టీరియా చిగుళ్ళ నుంచే కాకుండా ఈ జీర్ణకోశం నుంచి కూడా చాలా బ్యాక్టీరియా, ముఖ్యంగా బ్యాక్టీరియా హెచ్ పైలోరీ, ముఖ్యంగా హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా మన జీర్ణకోశంలో నివాసం ఉంటుంటుంది. ఆ హెచ్ పైలోరీ యొక్క బ్యాక్టీరియా యొక్క నంబర్స్ పెరిగిపోయినా, వాటి సంఖ్య పెరిగినా అవి క్రమేపీ ఈ జీర్ణకోశంలోంచి నరాల ద్వారా బ్రెయిన్కి చేరటం, అలాగే నోట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా స్లోగా బ్లడ్ స్ట్రీమ్లో కలిసి నరాల ద్వారా కానీ లేకపోతే రక్తనాళాల ద్వారా కానీ బ్రెయిన్లోకి చేరటం లాంటివి ఈ సైంటిస్టులు అనేవాళ్ళు గుర్తించారన్నమాట. సో తద్వారా ఏంటంటే ఆల్జైమర్స్ డిజీజ్ కానీ ఇట్లాంటి మతిమరుపు, న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటారన్నమాట. అంటే ఈ నరాలు, మెదడులో ఉన్న నరాలు వాపు గురవటం, లేకపోతే అవి డీజనరేట్ అవ్వటం, డ్యామేజ్ అవ్వటం లాంటివి చూస్తున్నారన్నమాట. సో బ్రెయిన్లో కూడా ఈ బ్యాక్టీరియాని మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు కాబట్టి నోటి ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం అనేది గుర్తించాలి. ఇప్పుడు పళ్ళు లేకపోవడం వల్ల మానసిక సమస్యలు లాంటివి ఏమైనా తలెత్తే అవకాశం ఉంటుందా? అట్లాగే పళ్ళు లేకపోవడం వల్ల మెదడు యొక్క పనితీరుకి ఏమైనా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందా? ఉంటుందండి. ఎందుకంటే పళ్ళు లేకపోవడం వల్ల సరిగ్గా నవ్వలేరు కాబట్టి ఈ నవ్వటం వల్ల ఒక స్టిమ్యులేషన్ ఉంటుందన్నమాట. స్టిమ్యులేషన్, రక్త ప్రసారం కానీ ఈ బ్రెయిన్కి వెళ్ళే ఈ బ్లడ్ యొక్క స్టిమ్యులేషన్, దాని బ్లడ్ ఫ్లో కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నవిలి తిన్నప్పుడు పళ్ళు లేని వాళ్ళకి నవిలి తినే యాక్టివిటీ ఉండదు కాబట్టి బ్రెయిన్ కూడా బ్లడ్ ఫ్లో కూడా కొంచెం మందగిస్తుంది. కాబట్టి స్లోగా, అంటే ఇది ఎక్కువ పెద్ద వయసు వాళ్ళు పాత రోజుల్లో చూసేవాళ్ళు అనమాట. పళ్ళు లేకపోవడం వల్ల స్లోగా వాళ్ళు ఆరోగ్యం తగ్గిపోవడం, మతిమరుపు రావడం, వాళ్ళకి అటెన్షన్ అంటే వాళ్ళు చురుగ్గా లేకపోవడం, అలాగే కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ ఏమైనా గుర్తుపట్టలేకపోవడం, ఇలాంటి రకరకాల సమస్యలు చూస్తాం. ఏదో వృద్ధాప్యం వల్ల వస్తుందేమో అనుకుంటాం, కానీ ఈ నవిలి తినలేకపోవడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందని చెప్పి ఎవరు అనుకునేవారు కాదు పాత రోజుల్లో. కానీ సైన్స్, టెక్నాలజీ పెరిగేసరికి ఇవన్నీ ఒకదానికొకటి సంబంధాలు నిరూపితం అవుతున్నాయండి.
కొంతమంది ముక్కుతో కాకుండా నోటితో గాలి పీలుస్తూ ఉంటారండి. ఈ నోటితో గాలి పీల్చటం ఊబకాయానికి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ముక్కుతో కాకుండా నోటితో గాలి పీల్చడం వల్ల ఏంటంటే స్లీప్ క్వాలిటీ, అంటే నిద్ర యొక్క క్వాలిటీ బాగా దెబ్బతింటుంది అనమాట. తద్వారా ఏమవుతుందంటే శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ చాలా గణనీయంగా పడిపోతుంది నోటితో గాలి పీల్చుకోవటం వల్ల. సో ల్యాక్ ఆఫ్ ఆక్సిజనేషన్ కానీ స్లీప్ క్వాలిటీ తగ్గిపోవటం వల్ల కానీ ఏంటంటే క్రమేపీ ఈ ఆకలికి సంబంధించిన కొన్ని హార్మోన్స్ ఉంటాయి అండి, లెప్టిన్ అని, గ్రెలిన్ అని, అలాంటి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ యొక్క సమతుల్యత దెబ్బతిని క్రమేపీ ఏంటంటే ఊబకాయం లేదా వెయిట్ గెయిన్, మెటబాలిక్ డిజార్డర్స్ లాంటివి వచ్చే ప్రమాదం ఉందన్నమాట. నోటి ఆరోగ్యానికి కిడ్నీ సమస్యలకి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ముఖ్యంగా ఈ చిగుళ్ళ సమస్యలు కానీ లేకపోతే ఈ పంటి ఎముకకు సంబంధించిన సమస్యల వల్ల కానీ ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఈ సర్క్యులేషన్లోకి వెళ్ళినాయో షుగరు అలాగే బీపీ లాంటివి ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. సో ఇలా క్రానిక్గా దీర్ఘకాలికంగా ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ ప్రేరేపితం అవటం వల్ల కిడ్నీలో ఉన్న ఈ రక్తనాళాలు డ్యామేజ్ అవటం, వాటర్ రిటెన్షన్ అంటారన్నమాట, లేకపోతే సోడియం రిటెన్షన్ అనేవి, బీపీ పెరుగుతుంది కాబట్టి ఇవి కూడా రిటెన్షన్ ఎక్కువ అవ్వటం, ఎలక్ట్రోలైట్స్, సోడియం రిటెన్షన్, వాటర్ రిటెన్షన్ వల్ల బీపీ పెరుగుతుంది, బీపీ పెరగడం వల్ల మళ్ళీ వాటర్ రిటెన్షన్ అవుతుంది. సో ఒకదానికి ఒకటి సంబంధించిన విషియస్ సైకిల్ అంటారన్నమాట. విషియస్ సైకిల్ యాక్టివేట్ అయ్యి స్లోగా కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందండి. డాక్టర్ గారు, దంత సమస్యలు శరీర పోషణ అంటే మెటబాలిజం అంటారు చూడండి, దానికి సంబంధం ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ పళ్ళు లేకపోవడం వల్ల లేకపోతే పళ్ళ నొప్పుల వల్ల నవిలి తినరు కాబట్టి ఈ ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు అవాయిడ్ చేస్తారు. అలాగే వెజిటేబుల్స్, ప్రోటీన్ ఉన్న పదార్థాలు తినరు కాబట్టి ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్స్కి, ప్రాసెస్డ్ ఫుడ్స్కి, రిఫైన్డ్ షుగర్స్కి అలవాటు పడిపోతారు కాబట్టి స్లోగా ఊబకాయం, అలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంటుంది, షుగర్ వస్తుంటుంది. అలాగే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే మనం ఇవి తినాం కదా, B12, విటమిన్ బి కాంప్లెక్స్, సి విటమిన్లు, ఏ విటమిన్లు అన్ని ఈ ఆహార పోషకాలు అందవు కాబట్టి శరీరానికి, ఆహారం తీసుకోరు కాబట్టి, నవిలి తినలేరు కాబట్టి స్లోగా ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, నోటి ఆరోగ్యము శారీరక ఆరోగ్యానికి సంబంధించి మీ సూచనలు. ముఖ్యంగా మన నోరు ఏంటంటే బ్యాక్టీరియా మన శరీరంలో రకరకాల మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఉదాహరణకి లంగ్స్లోంచి ప్రవేశించవచ్చు, లేకపోతే జననేంద్రియాల నుంచి ప్రవేశించవచ్చు, లేకపోతే మన ముక్కు ద్వారా ప్రవేశించవచ్చు. రకరకాల మార్గాల ద్వారా ఈ బ్యాక్టీరియా కానీ లేకపోతే క్రిములు కానీ ప్రవేశించే అవకాశం ఉంటుంది. కానీ నోరు అనేది ఒక మెయిన్ సోర్స్ అన్నమాట. ఈ బ్యాక్టీరియాకి కానీ ఈ బ్యాక్టీరియల్ ప్రోడక్ట్స్కి కానీ నోటి ద్వారా ఎక్కువగా శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాయి. సో అందుకని నోటి ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. నోరు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అనడానికి ఎటువంటి సందేహం లేదండి. ముఖ్యంగా ఒబిసిటీ, ఊబకాయము, డయాబెటీస్, షుగరు, హార్ట్ డిజీజు, న్యూరో డిజనరేషను, ఆల్జైమర్స్ డిజీజు, కిడ్నీ సమస్యలు, ఇవన్నీ నోటి ఆరోగ్యం బాగున్న వాళ్ళకి ఈ సమస్యలు లేవు అని గుర్తించి ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అంతా దీని మీదే ఫోకస్ చేయడం జరుగుతుందండి. ఈ శతాబ్దం మొత్తం వీటి మీదే ఫోకస్ ఎక్కువైందండి. ధన్యవాదాలు డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారు. నమస్కారం అండి. నమస్కారం. గత 17 సంవత్సరాలుగా దంత వైద్య రంగంలో నమ్మకమైన మరియు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ 13,000 పైచిలుకు మంది చిరునవ్వులకు కారణమైన లలిత స్మైల్ క్లినిక్ వారు అత్యాధునిక ఇంట్రా ఓరల్ స్కాన్, లేజర్, క్లియర్ అలైనర్, ఇంప్లాంట్స్ మరియు ముఖము దవడలు, TMJ జాయింట్ నొప్పులకు వైద్యం అందిస్తున్నారు. లలిత స్మైల్ క్లినిక్, నక్కల్ రోడ్, గవర్నర్పేట, విజయవాడ. ఫోన్ నంబర్ 9849679454 9849679454.